బ్రో ఇంటర్వ్యూ ఎలా ఉంది బ్రో? బ్రో అవేం క్వశ్చన్స్ బ్రో, నా లైఫ్లో అలాంటి ఇంటర్వ్యూనే చూడలేదు. అనిల్ అనిల్ నేనే నెక్స్ట్ మిమ్మల్నే పిలుస్తున్నారు రండి. వస్తున్నా. సారీ అది షూ కొంచెం టైట్ అయిపోయి అడుగు సరిగా పడలేదు. సారీ. మే కమిన్ సార్? కమేన్. థ్యాంక్ యూ సార్. వాట్ ఈస్ దిస్? సారీ అంటే షూ కొంచెం టైట్ అయిపోయి అడుగేస్తుంటే అరికాలు నొప్పి వస్తుంది సార్, అందుకే పైన నడుచుకుంటూ వచ్చేద్దామని. నువ్వు నడుచుకుంటూ వస్తావు సరే, నేను నడుచుకుంటా లేదో కూడా చూసుకోవా? అయ్యో సారీ సార్, సారీ. ఓకే 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 నేను పెట్టేస్తాను సార్. అయినా అంత చిన్న సైజ్ షూస్ కొనుక్కోకపోతే నీ సైజ్ షూస్ కొనుక్కోవచ్చుగా. అంటే షూస్ మా రూమ్మేటివ్ సార్, వాడిది నాకంటే చిన్నది సార్. ఏంటి? షూ సైజ్ సార్. ఓకే. సో మిస్టర్ అనిల్ సార్ ఇక్కడ ఉంది. ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అక్కడ లేదా సార్? సారీ సార్, సారీ. ఫస్ట్ నేమ్ ఆ తర్వాత ఓకే సార్. మై నేమ్ అనిల్, ఐ కంప్లీట్ డిగ్రీ. ఎందుకు నువ్వు ఇప్పుడు పాట పాడుతున్నావు? ఇది ఇండియన్ ఐడల్ ఆడిషన్ కాదమ్మా, ఇంటర్వ్యూ. ఇక్కడ ఇంట్రడక్షన్లు చెప్పాలి, పాటలు పాడకూడదు. షూస్ ఒకటే టైట్ అన్నావు, ట్రాయర్ కూడా టైటేనా సార్? రకరకాలుగా మొహం పెడితే డౌట్ వచ్చిందిలే. థ్యాంక్స్ అన్నా. సార్ మీరేమనుకోకపోతే తెలుగులో చెప్పొచ్చా సార్? ఆ ముఖం ముందే చెప్పచ్చు కదయ్యా. చూడు, నీకొచ్చిన భాషలో నీకు నచ్చినట్టు ఫ్రీగా చెప్పవయ్యా. థ్యాంక్ యూ సార్. మీరు ఇంటర్వ్యూ ఇంత లూజ్గా చేస్తారని తెలియక ఏదేదో అనుకొని అనవసరంగా మీ గురించి భయపడ్డా సార్ నేను. మీరు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు అల్లుకుపోతా చూడండి. ఒక్క నిమిషం సార్, షూస్ చాలా టైట్గా ఉన్నట్టుండే, ఇప్పేసి ఫ్రీగా మాట్లాడుకుందాం. ఇంకా నా గురించి చెప్పాలంటే నా పేరు అనిల్, అది ఆల్రెడీ రెజ్యూమ్లో ఉంది, అది మీకు తెలుసు. కానీ మీకు తెలియని పేరు ఇంకోటి ఉందని మీకు తెలుసా? తెలియని పేరు అన్నావు కదా, ఎలా తెలుస్తుంది? అవును కదా, అంటే నాకు నిక్ నేమ్ కూడా ఉందని చెప్పి నా ఉద్దేశం సార్. బో ఏంటో అది? చింటూ. గొప్ప పేరే. థ్యాంక్ యూ సార్. ఇంకా మనకి చిన్నప్పటి నుంచి చదువు సరిగ్గా అబ్బలేదు సార్. నాకు అబ్బింది. అంటే నాకు అబ్బలేదు సార్. అలా చెప్పు. కానీ చచ్చి చెడి కష్టపడి ఎన్నో రోజులు ఎదురోన్ని ఎనుకోన్ని అడుక్కొని డిగ్రీ కట్టెక్కేసాను సార్. ఇంకా నాన్నేమో ఊర్లో ఉన్న 2 ఎకరాల పొలం దున్నుకుంటూ బతికేస్తున్నాడు సార్. కానీ మాకు 2 ఎకరాలు కాదంట సార్, మేము పుట్టకముందు మాకు 30 ఎకరాలు ఉండేదంట. కానీ మా బాబాయ్ ఉన్నాడు కదా, ఆయనే. హలో 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 సార్, నిన్ను సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పమంటే నీ ఫ్యామిలీ బయోపిక్ స్టోరీ మొత్తం చెప్తావేంటాయా? అంటే మీరే కదా సార్ ఫ్రీగా చెప్పమన్నారు. నేను ఫ్రీగా చెప్పమని నీ ఫ్యామిలీ బయోపిక్ స్టోరీయా? ఇది కాదులే, నాది తప్పు. నిన్ను అడగటం కంటే ఈ రెజ్యూమ్లో చూసుకోవడం బెటర్. ఏంటి రూమ్ అంతా ఒకటే బ్యాడ్ స్మెల్? ఏ రాంబాబు, రాంబాబు సార్, ఏంటి రూమ్ అంతా ఒకటే కంపు? నిన్నసారి క్లీన్ చేయించలేదా? చేయించాను సార్. మరేంటి ఎక్కడ ఎలా చచ్చినట్టు చూడు. నేనే దగ్గర చూడు, డోర్ వెనకాల చూడు. పొద్దునేం రాలేదు.
ఒక్క నిమిషం సార్, షూస్ చాలా టైట్గా ఉన్నట్టున్నాయి, ఇవి విప్పేసి ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. అమూల్ చూడు, అమూల ఏం లేదే. ఎక్కడో చూడు తొందరగా. అది. ఆ కంపెనీ ఇదే అన్నమాట. కాదు కాదు సార్, అది ఆ సాక్స్. సాక్స్ నీదే కదయ్యా? కాదు సార్, అది కూడా మా రూమ్మేట్దే. మామూలుగా వాడు 2-3 వారాలకు ఒకసారి ఉతుక్కుంటా ఉంటాడు, కానీ ఈసారి ఉతికినట్లేడు. ఎందుకంటే మన సిటీలో వాటర్ ప్రాబ్లం ఎట్లా ఉందో. సరే 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 సరే. కానీ నువ్వు ఈ రూమ్లో ఉన్నంత వరకు నీ కాళ్ళు ఆ షూస్లోంచి బయటకు వచ్చాయో? అస్సలు రాదు సార్. గుడ్. వెరీ బ్యాడ్. ఏంటా ఇది, నువ్వు 10th లో? సార్ సార్, నా మార్క్స్ చూడకండి సార్. ఎందుకంటే మనం చదువులో అదే నేను వీకు, కానీ స్పోర్ట్స్లో మాత్రం చాలా స్ట్రాంగ్ సార్ నేను. అవునా? ఏం గేమ్స్ ఆడతావేంటి? ఒక్కటేంటి సార్, 7 పెంకులాట, గోళీలాట, కర్రా బిళ్ళ, ఒంగుళ్ళు దూకుళ్ళు, కోతి కొమ్మచ్చి, అంతేకాదు సార్ ఇండోర్ గేమ్స్కొస్తే క్యాండీ క్రష్, 8 బాల్ పూల్, యాంగ్రీ బర్డ్, ఫ్రీ ఫైర్, పబ్జీ. ఆపాపాపాప్, నువ్వు ఎంత పెద్ద ఆటగాడి అర్థమవుతుందిలే కానీ ఈ స్పోర్ట్స్ గిట్స్ కాదు కానీ నేను ఫార్మాలిటీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. వాటికి నువ్వు చెప్పే ఆన్సర్స్ని బట్టి నువ్వు ఇంటర్వ్యూ పాస్ ఆఫ్ ఎలా ఆలోచిద్దాం. ఓకే సార్, రెడీ. ఫైర్ స్టేషన్లో పనిచేసే వాళ్ళు ఫైర్ మ్యాన్. మరి పవర్ స్టేషన్లో పనిచేసే వాళ్ళు ఏమంటారు? పవర్ రేంజర్స్. కాదు కాదు సార్, ఎలక్ట్రిక్ మ్యాన్. వాట్? కాదు కాదు సార్, ఒక్క నిమిషం. అది అది ఓనానో ఫ్లాష్ మ్యాన్ సార్, ఫ్లాష్ మ్యాన్. పవర్ మ్యాన్, లైన్ మ్యాన్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, పవర్ స్టేషన్ ఆఫీసర్, ఇవి తప్పితే అన్నీ చెప్తున్నావు. అయినా నీలాంటి ఇంటర్వ్యూ చేస్తూ కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నా చూడు. నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. ఒక్క నిమిషం. ఏంటి లాంగ్వేజెస్లో తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తమిళ్, ఫ్రెంచా? ఏంటి నీకు ఫ్రెంచ్ కూడా వచ్చా? వచ్చు సార్. ఓ, అలా అయితే ఈ ఇంటర్వ్యూ మన ఫ్రెంచ్లోనే కంటిన్యూ చేద్దాం. సార్. కుస్ కిస్ కుస్ కుస్ కిస్ కుస్ ఖరఖేర్ ఖుర్ కుల్కేల్ కుల్ కల కసస్ కబ అల్బ హత్త 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 అఖండ 1 అఖండ 2 అల్బతు కిసిస్. అర్థం కాలేదా? ఎందుకు అర్థం కాలేదు సార్? అర్థమైంది. నాకు కూడా అర్థమైందిలే. ఏంటి సార్? నీకు ఫ్రెంచ్ రాదని. ఎలా సార్? నేనేం చెప్పాను నాకే తెలీదు, నీకెలా అర్థమైందయ్యా? ఇప్పుడు చెప్పు, ఫ్రెంచ్ రాకుండా వచ్చాను ఎందుకు చెప్పావు? అంటే ఎక్కువ లాంగ్వేజెస్ వచ్చంటే ఎక్కువ ఇస్తారేమోనని. అబద్ధం చెప్తే అసలు ఇవ్వని తెలుసా? సార్ సారీ సార్, ఇంకెప్పుడు ఇలా చేయండి సార్, ఒక్కసారి. సరే సరే, ఇప్పుడు నిజం చెప్పు, ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? నా మొహానికి తెలుగే సరిగ్గా రాదు సార్. అలా రా దారికి. ఈ స్పెషల్ టాలెంట్ ఏంటయ్యా? చూపించమంటారా సార్? టాలెంటే కదా. టాలెంటే సార్. చూపించు. రాజుగారి ఏనుగు మీద రై రై రప్ప రై 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 రప్ప రై అని ఊరేగిస్తానే పిల్ల. నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి వస్తానే, నువ్వంటే పాడి పాడి వస్తానే. ఏంటయ్యా ఇది? నా స్పెషల్ టాలెంట్ సార్, సింగింగ్ విత్ సెల్ఫ్ ఆర్కెస్ట్రా. నీ సెల్ఫ్ ఆర్కెస్ట్రా ఏమో కానీ నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చేలాగుంది. ఆపేసా. అయినా నువ్వేంటయ్యా రాంబాబు ఆయనతో చేరి? సారీ సార్, సారీ. సార్, ఇంటర్వ్యూ పాస్ అవేలో చెప్తా అన్నారు. చెప్తా గానీ ఫైనల్గా ఒకటి అడుగుతాను చెప్పు. సార్. బయట అంతమంది ఉన్నారు కదా, నేను నీకెందుకు ఇవ్వాలి? ఎందుకంటే నేను చాలా పొదుపు మనిషిని సార్. అంటే? పొదుపు సార్, సేవింగ్స్. నా మైండ్ సెట్. ఎలా అంటే ఇప్పుడు మీరు స్నానం చేయాలనుకోండి, మినిమం ఒక బకెట్ నీళ్ళన్నా వాడతారు కదా. అవును. అదే నేనైతే మగ్గు నీళ్ళతో ముగించుకొచ్చేస్తా సార్. మగ్గు నీళ్ళతో స్నానమా? యా. అయితే ఇందాక స్మెల్ వచ్చింది కాదు సార్,
ఈ రోజు కోసం అని చెప్పి ఒక 10 రోజులు స్నానం ఆపి ఒక 10 మగ్గులు నీళ్ళు దాచాను సార్. ఆ నీళ్ళతో ఈరోజు శుభ్రంగా స్నానం చేసి వచ్చాను ఓకే. సార్. సార్ ఇప్పటికైనా ఇస్తారా సార్? చూడు, నీ టాలెంట్కి, నీ ఆన్సర్స్కి, నీ ఓవర్ యాక్షన్ బట్టి చూస్తే నీకు అసలు ఇవ్వకూడదు. సార్ కానీ నాలో ఇంకా మంచోడు బతుకున్నాడు కాబట్టి ఓ 15 ఇస్తా. సార్ 15 ఏం సరిపోతుంది సార్? రేపు మాపు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాల్సినోడిని. ఓ, పెళ్లి చేసుకుంటున్నావా? ఇంతకీ ఏం జాబ్ చేస్తుంటావు? నాదేముంది సార్, సూపర్ మార్కెట్లో హెల్పర్గా చేస్తున్నా. ఓ, అయితే 15 చాలా ఎక్కువ, 13 చాలు. సార్ అలా అనకండి సార్. మీరిచ్చే దాని మీద నేను బతకాలి, ఊర్లో ఉన్న అమ్మా నాన్నని బతికించాలి సార్. వాళ్ళగలా పంపిస్తావా అవి? స్విగ్గీ హెలి సర్వీస్లో పంపించుకుంటాలి సార్. కనీసం ఒక 20 అన్న ఇవ్వండి సార్ ప్లీజ్. సరే, పేరెంట్స్ అంటున్నావు కాబట్టి ఓ 15 కాదు, 20 కాదులే కానీ ఓ 18 ఇస్తా. వద్దంటే చెప్పు, బయట 15 ఇస్తే చాలా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వద్దొద్దు సార్, కనీసం 18 అన్న ఇవ్వండి, ఇంకేం చేస్తాం. ఓకే. సార్ నా టాలెంట్ చూసన్నా వద్దులే సార్, వద్దులే. కంగ్రాట్స్ అయ్యా, ఇది తీసుకెళ్ళి బయట ఇచ్చేయి. థ్యాంక్ యూ సార్. ఎస్, సాధించా. అవును, ఇదేది ఇక్కడుంది. చూస్తాను. ఓ 14 నాకు చూడు 18. ఎలా బ్రో? దానికి టాలెంట్ ఉండాలి, అది అందరికి రాదు. రెండు పద. ఇదిగోన్నా 18 లీటర్స్, ఒక్క చుక్క కూడా తగ్గకూడదు చెప్తున్నా. పోయి. Short film might be funny, but not the issue. If we don't conserve water today, this could be our tomorrow. Save water, save future.